హలో అందరికీ. ఈరోజైతే నేను ఏ విధంగా ఉసిరికాయ పచ్చడి పెడతానో చూపిస్తాను, చూసేయండి. ఉసిరికాయలను నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా 2 ఘాట్లయితే పెట్టేయండి. తర్వాత ఒక కళాయిలోకి 3 స్పూన్ల ఆవాలు తీసుకున్నాను. 1 స్పూన్ మెంతులు తీసుకున్నాను. వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత చల్లారిపోయిన తర్వాత పొడి చేసి అయితే పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక కళాయిలోకైతే 2 కప్పుల నూనె తీసుకున్నాను. నూనె అనేది ఇంకా కొద్దిగా ఎక్కువగా తీసుకున్నా పర్లేదండి. ఇదైతే మనం పచ్చడిలోకి వాడతాము. ఇది కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఉసిరికాయలు, వాటినైతే వేసేసుకొని మంచిగా లైట్‌గా ఫ్రై చేసుకోండి. డీప్ ఫ్రై చేసుకోవద్దండి. ఉసిరికాయల్లో సి విటమిన్ ఉంటుందండి. మన స్కిన్‌కి, హెయిర్‌కి చాలా మంచిది. ఓవర్‌గా ఫ్రై అయితే అవి ఇంకా అంత మంచిగా ఉండవన్నమాట. సో, ఇలా టూత్ పిక్ కుచ్చగానే మనకి స్మూత్‌గా దిగిపోతే అవి ఉడికినట్లే అండి. బాగుంటుంది. తీసేసి అయితే పక్కన పెట్టుకోండి. మనం పొడి చేసుకున్న ఆవాలు, మెంతులు పౌడర్‌నైతే ఉసిరికాయల్లో వేసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి. పొడి అనేది అంతా ఉసిరికాయలకైతే పడుతుందనమాట. తర్వాత ఇవొచ్చేసి వెల్లుల్లి అనేవి చాలా ఎక్కువగా వేశాను. మీకు చూపించడానికి కొంచెం తక్కువగా చూపించాను అంతే. ఎక్కువగా వేసుకోండి, చాలా బాగుంటుందండి పచ్చడి. తర్వాత ఈ కప్‌తో 4 కప్పులు వేశాను కారం. కావాలంటే తగ్గించుకోండి. కానీ కొంచెం గ్రేవీగా ఉంటేనే పచ్చడి బాగుంటుంది. 1 కప్ అయితే ఉప్పు వేశానండి. సరిపోతుంది. కావాలంటే తర్వాత కలిపేసుకోవచ్చు మనం పచ్చడిలో. తర్వాత నూనె వచ్చేసి ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా, అది అంతా వేశాను. తర్వాత ఒక చిన్న కప్పు వేశాను మళ్ళీ. ఇంతేనండి. ఫైనల్‌గా అయితే ఇలా వచ్చింది. పచ్చడి కావాలంటే నిమ్మరసం పిండుకోండి. ఇంకా అయితే ఇంతే అండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్.